చాలా చక్కగా నేర్పించి మిమ్మల్ందరినీ దేవుడు ఈ తరములో గొప్ప నాయకులు చేయాలని నా ప్రార్థన. మీ అందరు కూడా వందనాలు. మరొక క్లాస్ మనం తీసుకోవడానికి మనం సిద్ధపడదాం. మనము చూడబోయే అంశం ఏంటంటే టాపిక్ నెంబర్ 8, సమృద్ధి అయిన వనరులు. టాపిక్ నెంబర్ 8, సమృద్ధి అయిన వనరులు. రెండవ కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనము. స్క్రీన్ మీద వస్తుందిలే తమ్ముడు, వస్తుందా? వచ్చింది, రైట్. అందరము స్లోగా చదవాలా. ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలామంది ఈ విషయంలో కరెక్ట్ అయిన అవగాహన మనకు రావాలా. అందరు కూడా స్క్రీన్ చూసి చదవాలా. 1 2 3 స్టార్ట్. స్లోగా చదవాలా. మరియు అన్నిటి యందు, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. అన్నిటి యందు అంటే ప్రతి విషయం అంటే ప్రవర్తన అంటే పోయింది నీకు, పక్కపోయినాను, అర్థం కాలే నీకు. అన్నిటి యందు అంటే ఏంటి? నిలబండి అయ్యగారు వెనకాల. అన్నిటి యందు అంటే ఏంటి? మీకు ఏం కావాలా? అన్నీ కావాలా? వెరీ గుడ్. ఏంటి అవి? ఒక్కొక్కటి చెప్పు, చెప్పలా. ఇల్లు, వెరీ గుడ్, చెప్పు. వస్త్రము, డబ్బు, ఆస్తి, వెరీ గుడ్. దేవుడు, వేరే చెప్పుగా. వాహనము, బంగారము, చెప్పాలా మీరు? వెరీ గుడ్. ఇంకా ఏం కావాలా? చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు. ఈరోజు మీకు కరెక్ట్గా చెప్తానండి, బాగా వినాలి. అక్కడ అన్నిటి ఎందంటే నీకు కావలసినంత రాసుకో. అన్నిటి ఎందు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుని కోరిక. అలా అన్ని విషయములలో ఆశీర్వదించిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలా, గట్టిగా గట్టి కొట్టాలా. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. ఎస్, చదవాలా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అని చెప్పాలా. మళ్ళీ చెప్పాలా, మళ్ళీ చెప్పాలా. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గట్టి చెప్పు. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. సిస్టర్ అక్కడ నిలబడండి, మీరు లాస్ట్, మీరు. ఎస్, అందరు వినాలి. ఇక్కడ మీ తాత పేరు చెప్పండి. మీ తాత పేరు ఎల్లయ్య. రాంగ్ ఆన్సర్.
చెప్పు. మీ తాత ఎల్లయ్య. రాంగ్ ఆన్సర్. ఎవరికైనా బల్బ్ వెలుగుతాం చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా చెప్తారేమని. అబ్బా, క్లాస్ కొడు గట్టిగా కొట్టాల. అది నీవు ఎల్లయ్య అనుకున్నంత వరకు నీ బతుకు అట్లే ఉంటది. హలో, మీ తాత పుల్లయ్య, ఎల్లన్న, మంచాలన్న, పెంచలయ్య. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ వంశావళి అబ్రాహాము వంశావళి. క్లాప్స్ కొడు గట్టిగా. ఈ రోజు నుంచి నువ్వు చెప్పాల్సింది మా తాత ఎవరు అంటే ఏం చెప్పాలా? గట్టి చెప్పు. ఎవరు మీ తాత? గట్టి చెప్పు. తాత ధనవంతుడా కాదా? గట్టి చెప్పు. మనుమడు మనుమరాలు ఎట్లా ఉండాలా? చెప్పమ్మా. ఏంటి? నువ్వు అనుకో. ఈ రోజు నుంచి ఫస్ట్ అనుకో. నువ్వు ఏ ఊర్లో చదువుకొని మీ తాత వాళ్ళు చూసుకొని పేదరికములు చూసి కష్టపడి నీ లోపల ఏముందంటే నేను పేదవాడిని అనుకో. ఈరోజు ఏం చేయాలి నువ్వు? ఆ పేదరికం అన్నటువంటి ఏదైతే మనసులో ఉందో దానిని ఏం చేయాలి? తీసేసి యేసు ప్రభువులో నేను అబ్రాహాము వంశావళిలోకి వచ్చా కాబట్టి మా తాత అబ్రాహాము దీవించబడినట్టు నేను కూడా దీవించబడాలి. చెప్పాలి గట్టిగా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు. అబ్రాహాముకు నువ్వు ఏమైతావు? ఇంకొక మాట ఎవరో వాడినారు ఇక్కడ. సిస్టర్ మీరు చెప్పండి వెనకాల. ఎస్, అబ్రాహాముకు మీరేమైతారు? మనవరాలు. ఇంకొక మాట చెప్పు. వారసులు. అందరు చెప్పండి, వారసులు. బైబిల్లో ఎక్కడుంది నువ్వు చెప్పిన వారసులు అన్న దానికి రెఫరెన్స్ చెప్తావా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. గలతీ 3:6-9. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. రైట్, చదువుమా. అందరు స్క్రీన్ మీద చదవాలా. అబ్రాహాము, చదువు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇక్కడ విశ్వాసి సంబంధులు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తాలా గట్టిగా. అబ్రహాము కుమారులు ఎంతమంది? చేతులెత్తాలా. వెరీ గుడ్, అర్థమవుతా ఉంది. నెక్స్ట్, దేవుడు, చదవాలా. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చుని లేఖనం ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడురని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. తర్వాత, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము కల అబ్రాహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆమేన్ చెప్పు గట్టిగా. అందరూ దేవునికి వందనాలు చెప్పు. కళ్ళు మూసుకో. దేవునికి వందనాలు చెప్పు. దేవా, నన్ను కూడా ఆశీర్వాదములో భాగం చేసినందుకు వందనాలు దేవా. పలుకొకరా. అబ్రాహాము ఆశీర్వాదములో పాలి భాగస్తు చేసినందుకు వందనాలు దేవా. నేను పేదవాణ్ణి కాదు, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. అబ్రాహాము ఆశీర్వాదమునకు వారసుడను. ఎవరైనా ఇక్కడ మనస్సులో పేదవాడని ఎంతమంది అన్నారో ఆ మాటలు అంగీకరించి హృదయములో నేను పేదవాడని అనుకున్నావు కాబట్టి పేదరికం అనుభవిస్తున్నావు. నీవు ఈ రోజు నుంచి నీ పేదరికం ఫుల్ స్టాప్. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి హృదయములో నమ్మాలా, నేను అబ్రహాము వారసుడను కాబట్టి నేను కూడా ఆశీర్వాదమునకు వారసుడను. నమ్మమ్మా. హృదయములో విశ్వసించు.
నీ జీవితంలో కష్టాలు, బాధలు, పేదరికం అనుభవించే పరిస్థితి ఇంతకుముందు వచ్చింది. కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఈరోజు నీకు అర్థమైతే ఈ రోజు నుంచి నీ జీవితమే వేరు. నిన్ను నీవు అబ్రహాము కుమారుడుగా చూసుకోవడం ఈరోజు స్టార్ట్ చేయాలా? నేను కూడా అబ్రహాము కుమారునే, నేను కూడా అబ్రహాం ఆశీర్వాదమునకు వారసుడనే. అప్పుడు అన్ని విషయములో నేను కూడా ఆశీర్వదించబడాలనేది మనసులో పడుతుంది నీకు. ఇప్పుడు తీసుకో 2 కొరింథీ 9:8. మీరు 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు, అందరు చదవాలా, మరియు అన్నిటి యందు చదవాలా గట్టిగా, మరియు అన్నిటి యందు, అన్ని నీకు కావలసిన ఏది కూడా నో, ఖచ్చితంగా నాకు దీవించబడాల్సిందని ఒప్పుకోవాలను, తగ్గకూడదు నువ్వు అసలు. ఎల్లప్పుడు, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓన్లీ పంటలు పండినప్పుడేనా ధనవంతుడు అబ్రహాము? ఓన్లీ డిసెంబర్లో మన కానుకలు వచ్చినప్పుడా? వర్షాకాలంలోనేనా? నెలకు కొంతమందికి జీతం వస్తుంది. ఫస్ట్ జీతం వస్తే 10వ తారీఖు 15వ తారీఖు వరకు దేవునికి స్తోత్రం అని గట్టిగా పడతారు. లాస్ట్ 25వ తారీఖు వచ్చిన తర్వాత దేవునికి ఎందుకు తగ్గిపోతుంది? ఎల్లప్పుడు అంటే ఏంటి? జీతంతో సంబంధంలా, వర్షంతో సంబంధంలా, గవర్నమెంట్తో సంబంధంలా, ఏ పార్టీ సంబంధంలా, వర్షాలతో సంబంధంలా, నీకు పంటల సంబంధంలా, ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ఆశీర్వదించే వ్యక్తి అలాగా ఉండాలనుకుంటున్నాడు. క్లాప్స్ కొట్టు, గట్టిగా గట్టి కొట్టాలి నువ్వు. నీకు నాకు సమకూర్చేది నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ పంటలు, నీ కానుకలు కాదు, దేవుడు. అందరు చెప్పాలా, దేవుడు నాకు సమకూర్చువాడు. గట్టి చెప్పాలా, గట్టి చెప్పు, చెప్పు, ఇంకా గట్టి చెప్పు. దేవుని దగ్గర ఎప్పుడైనా డబ్బులు తక్కువ కొదువ పడుతుందా? దేవునికి ఏమైనా తక్కువ ఉందా? చెప్పాలా? నీవు దేవుణ్ణి ఎంత నమ్ముతావో అంతే దేవుని అనుభవిస్తావు. దట్స్ యువర్ ప్రాబ్లం. నువ్వు నమ్మలేకపోతున్నావు, దట్స్ యువర్ ప్రాబ్లం. ఎల్లప్పుడు అని రాశారంటే బైబిల్లో రాసింది జరిగితే రాస్తారా, ఊరికే రాస్తారా? ఎవరు ప్రూఫ్? ఆ వచనానికి ప్రూఫ్ ఎవరు? ఆ వచనం కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు నిలబడాలా? ఆ వచనం ప్రకారం నిజమే అని ఎవరు చెప్పాలి? ఇక్కడ చెప్పు. నువ్వే చెప్పాలా? నేనే చెప్పాలా? నేను చెప్పాలా? చేతులతో పైకెత్తు. నేను చెప్పాలా? దేవా, ఈ 2 కొరింథీ 9:8 వచనములో ఏ వ్యక్తి గురించి రాయబడిందో నేను ఉండాలి. గట్టి చెప్పమ్మా, నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలి. అలా వినండి ఈరోజు వాక్యం, అలా వినాలి ఈ వాక్యం. ఇప్పుడు ఎవరే గాని అప్పుల్లో, పేదరికములో, కష్టాల్లో, డబ్బుల సమస్యలో పడకూడదు. ఎల్లప్పుడూ, అందరు చెప్పు, ఎల్లప్పుడూ గట్టి చెప్పు. మీలో మీరు, చదువు, సర్వ సమృద్ధి కలవారై. గట్టి చెప్పమ్మా, ఇంకా గట్టి చెప్పమ్మా. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మన దగ్గర మన ఇల్లు, రెంటు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, పెట్రోలు, రీఛార్జ్ అన్నీ కట్టిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఉండాలా, ఉండకూడదా? అందరు చెప్పాలా? అందరు చెప్పాలి, ఎక్స్ట్రా. గట్టి చెప్పు, గట్టి చెప్పు.
పక్కన వాళ్ళు చెప్పు, నీ దగ్గర ఎక్స్ట్రా ఉండాలి. చెప్పు, గట్టి చెప్పు, గట్టిగా గట్టి చెప్పు. పక్కన చూసి చెప్పు, నాకు చెప్తున్నా. అక్కడ చెప్పు, దేనికి ఎక్స్ట్రా ఉండాలి? చూడక్కడ ఎక్స్ట్రా మనకి ఎందుకు ఉండాలి? అక్కడ ఆన్సర్ ఉంది, చూసి చెప్పు. మన ఇల్లు రెంటు, అన్ని ఖర్చులు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు అన్ని ఎవరి కోసం? నీ కోసం పెట్టుకుంటున్నావు. ఉత్తమమైన ప్రతి సత్కార్యము చెయ్యడానికి మన దగ్గర ఎక్స్ట్రా ఎందుకు ఉండాలంటే, ఇలా కార్యక్రమం జరిగింది, వివిఎస్ జరుగుతుంది, చర్చి ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ చర్చి కట్టాలి, ఇక్కడ స్త్రీల మైత్రి మీటింగ్ ఉంది, అక్కడ పాస్టర్ల మీటింగ్ ఉంది. ప్రతి ఉత్తమమైన కార్యం కూడా ప్రతిసారి నీ దగ్గర ఎక్స్ట్రా ఉండి ఇవ్వాల్సిన పరిస్థితిలో నీవు ఉండాలా, ఉండకూడదా? గట్టి చెప్పు, అందరు చేతులు చెప్పాలి, ఎక్స్ట్రా ఉండాలి. గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఎక్స్ట్రా ఉండాలి నిజంగా అనుకుంటే నీ దగ్గర ఎక్స్ట్రా వస్తుంది ఈ రోజు నుంచి. ఆమెన్ చెప్పు, ఆమెన్ చెప్పు. మా ఇంటి ఖర్చులు, మా ఫీజులు సరిపోతే చాలు అంటే అంతవరకే వస్తుంది. ఎంత కావాలి నీకు? సిస్టర్ నిలబడండి, మీరు నిలబడండి. ఎంత కావాలా మీకు? మిగిలించుకొని కావాలన్నా ఎక్స్ట్రా నీకు? దేనికి కావాలా? వెరీ గుడ్, మిగిలాలా? ఏం చేయడానికి? వెరీ గుడ్. ఎక్స్ట్రా ఎందుకు మిగిలాల నీకంటే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు నీ మనస్సులో ఎక్స్ట్రా ఉపయోగిస్తావని దేవునికి తెలిస్తే నీ పట్ల ఆ కృప విస్తరింపచేస్తాడు. గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఎందుకు చెప్పినావు ఆమెన్? నిలబడు సిస్టర్, గ్రీన్ కలర్ సారీ. ఎందుకు చెప్పావు ఆమెన్? చెయ్యాలని నువ్వు అనుకుంటేనే ఆమెన్ చెప్పాలా, కూర్చొని ఆమెన్ ఆమెన్ కాదు. ఎక్స్ట్రా దేవుడు ఇచ్చినప్పుడు చూస్తాడు ఒకసారి. ఎక్స్ట్రా ఇస్తే నువ్వు ఏం చేయాలా? ఉత్తమమైన కార్యంకు ఇవ్వాలా. అప్పుడే నువ్వు చెప్పిన ఆమెన్కు కరెక్ట్ ఉంది కాబట్టి నీ పట్ల కృప విస్తరింప చేయబడుతుంది. ఆమెన్ చెప్పు గట్టిగా. ఎవరికి ఆమెను? దేవునికి కాదు, నీకు. ఎప్పుడు? ఫస్ట్లో ఉన్నప్పుడు నీవు ఇవ్వడం స్టార్ట్ చేస్తే కృప విస్తరించబడుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందో ఎంత లేదో ఉన్న పరిస్థితుల్లోనే నేను ఎంతో అయినా సరే కొంచెం ఇవ్వాలనే మనసు ఈరోజు వస్తే ఆ కృప విస్తరిస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పు గట్టిగా. మీరందరూ కూడా ఎంతో మనసుతో ఛార్జీలు పెట్టుకొని, పెట్రోల్ పెట్టుకొని ఎక్కడి నుంచో దూరం వచ్చి మళ్ళా బుక్ 100 రూపీస్ ఇచ్చి మళ్ళా కానుకలు చెల్లించారు. చెయ్యాలనా లేదా? అట్లా గడి చెప్పాలా, గడి చెప్పాలా. ఎవరైనా గొనుగుతున్నారు, సనుగుతున్నారంటే అబ్రాహాము సంతానం కాదు, నువ్వు వేరే బ్యాచ్. నువ్వు అబ్రాహాము సంతానం అయితే ఎప్పుడు ఎక్స్ట్రానే ఉంటుంది. అందరు చెప్పాలి ఎక్స్ట్రా. గట్టిగా గట్టిగా ఎక్స్ట్రా. వెనకలు చూసి చెప్పు, వెనకలు చూసి చెప్పు, వెనకల వాళ్ళకి చెప్పు, వెనకలు చూసి చెప్పు. ఇప్పుడు ఎక్స్ట్రా. వెనకాల చూసి చెప్పు, వెనకాల వాళ్ళకి చెప్పు ఎక్స్ట్రా. గట్టి చెప్పు, గట్టిగా. వెనకాల ఆమె చెప్పడంలో వాళ్ళిద్దరు చెప్పు. అలాంటి మనసు నీకు ఉందని తెలిస్తే నీ పట్ల దేవుడు కృపను విస్తరింపచేస్తాడు. బైబిల్లో రాసిందంటే నాకు జరగాలన్నటువంటి వాళ్ళే బలాత్కారులు, వయలెంట్. బైబిల్లో రాసిందంటే నాకు జరగాలా లేదా? చెప్పాలా, చెప్పాలా, చెప్పాలా. వారిని బలాత్కారులు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వయలెంట్ అంటారు. కాలేబు జాషువా బ్యాచ్ అంటారు. ఏం బ్యాచ్ అది? ఇక్కడ కాలేబు జాషువా బ్యాచ్ ఎంతమంది చేతులు ఎత్తాలా? వెరీ గుడ్. మిడతల బ్యాచ్ ఎంతమంది చేతులు ఎత్తాలా? మిడతలు
మిడతలంటే అప్పులు 2 రూపాయలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ చీటీ ఎత్తి చీటీ కట్టి చీటీ ఎత్తి చీటీ కట్టి ఆపేయచ్చు. మిడతల బ్యాచ్ అది. ఎక్స్ట్రా. అందరు చెప్పండి. ఎంతమందికి నిజముగా ఈ వచనములో ఉన్న విధంగా ఎక్స్ట్రా ఉండాలనుకున్న వాళ్ళు చేతులెత్తు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడని అడుగు. దేవా నేను నేర్చుకోవాలి దేవా, ఈరోజు నా దగ్గర ఎందుకు ఎక్స్ట్రా లేదు, ఎక్స్ట్రా రావాలంటే నేను ఎక్కడ మార్చుకోవాలి, నాతో మాట్లాడదేవా. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. సరి చేసుకోవాలి. ఇప్పుడు టైంపాస్ కదా నేను వచ్చింది ఇక్కడ, కరెక్ట్ సరి చేసుకోవాలి. ఏ క్రైస్తవుడు, ఏ పాస్టర్, ఏ సేవకుడు ధనవంతుడుగా మాత్రమే ఉండాలి, పేదరికంలో ఉండే ఛాన్సే లేదు. ఎక్కడో నీకు వాక్యములో నమ్మడంలో నీకు పొరపాటు జరిగింది. అబ్రాహాము వారసుడు అన్నప్పుడు ధనవంతులుగా మాత్రమే మనం ఉండాలా? ఈరోజు నాతో మాట్లాడదేవా. అడుగు, ప్రతి ఒక్క నోరు తెచ్చి నాతో మాట్లాడదేవా. అడుగమ్మా సోదరి, అడుగు, నాతో మాట్లాడదేవా. నేను వింటదేవా. అడుగమ్మా, నేను వింటదేవా, నేను మార్చుకుంటాదేవా. హలో, నిజంగా ప్రార్థన చేసేవారికి దేవుడు మాట్లాడతాడు, టైంపాస్ కాదు. నిజముగా ఎక్స్ట్రా ఉండి ఎల్లప్పుడూ అన్ని విషయంలో సర్వసమృద్ధి కలగ స్థితిలో ఈ వాక్య ప్రకారం నా పేరు కూడా ఉండాలి దేవా. నా పట్ల కూడా ఆ కృప విస్తరింప చేయాలంటే నేను మార్చుకోవాలి. నాకు చెప్పుదేవా, నాకు చెప్పుదేవా, నాతో మాట్లాడదేవా అని నిజముగా యథార్థముగా ప్రార్థన చేసి వారితో దేవుడు మాట్లాడతాడు. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు అబ్రహాము వారసుడు అనుకోవాలమ్మా. పెంచలే వారసుడు, పుల్లయ్య వారసుడు కాదు. మనం ఎవరో అప్పులు చేసి, వాళ్ళు అప్పులు చేసి మిగిలిచిపోయినారేమో, వాళ్ళ సంతోషం అయితే సంతోషం మంచిదే, కానీ వారికంటే సంతోషము అబ్రహాము యొక్క వారసులం మనం. రైట్, స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు వినాలి ఇక్కడ. ఈ వచనములో అందరు చెప్పాలి, ఈ వచనములో పుచ్చుకొనుట, ఇచ్చుట, పంచుట ఏముంది? ఈ వచనములో ఇప్పుడు చదివారు కదా, ఈ వచనములో పుచ్చుకొనుట ఉందా, ఇచ్చుట ఉందా, పంచుట ఉందా? గట్టిగా. ఇచ్చుట ఉందంటే నీకు ఇంకా అర్థం కాలేదు. పంచుట ఉందా చెప్పండి. పంచుట ఉంది అంటే కూడా ఇంకా పూర్తి ఆన్సర్ కాదు. సిస్టర్ మీరు నిలబడండి, వెనకాల మీరే, పింక్ కలర్ సిస్టర్, మీరు ఇక్కడ శారీ మీరే సిస్టర్. ఈ వచనములో పుచ్చుకొనుట ఉందా, ఇచ్చుట ఉందా, పంచుట ఉందా? ఓన్లీ ఇచ్చుట ఉందా? కాదు, 3 ఉన్నాయి. ఏమున్నాయి? కూర్చోండి. పుచ్చుకొనుట ఉంది, ఇచ్చుట ఉంది, పంచుట ఉంది. వినాలి అక్కడ. దేవుడి నుంచి పొందుకోవాలి, ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, పంచాల్సిన చోట పంచాలి. అందరు చెప్పండి. దేవుని దగ్గర నుంచి పుచ్చుకోవాలి, చెప్పాలి అందరూ. ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, చెప్పండి. ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, పంచాల్సిన చోట పంచాలి. అందరు వినాలి ఇక్కడ. ఇచ్చిన వారికి ఎక్కువ మిగులుతుందా, పంచిన వారికి ఎక్కువ మిగులుతుందా? నా ప్రశ్న చెప్పు, జవాబు. ఇచ్చిన వారికి ఎక్కువ మిగులుతుందా, పంచిన వారికి ఎక్కువ మిగులుతుందా? తెలియదు నీకు. ఇచ్చిన వారికంటే నీకు తెలియదు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు పంచారు? లాస్ట్ ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలింది. ఎందుకు? పంచినారు కాబట్టి. హలో, ఈ వచనములో ఉండేది ఏంటంటే, ఇవ్వాల్సిన బిల్స్ అన్నీ ఇచ్చేసి, దశంభాగం ఇచ్చేసి, కరెంటు బిల్ అన్నీ ఇచ్చేసి, ఎక్స్ట్రాగా ఉత్తమైన ప్రతి సత్కారమునకు పంచే వాళ్ళు కావాలా దేవునికి. ఎవరు ఎక్కువగా పంచుతారో వాళ్ళకు ఎక్కువ మిగులుతుంది. క్లాప్స్ కొట్టు గట్టిగా, కొట్టాల గట్టిగా. ఇక్కడ కూర్చున్న నీకు ఎందుకు మిగలడం లేదంటే, నీవు పంచే బ్యాచ్లోకి రాలే. ఇంకా
ఇచ్చే బ్యాచ్లో ఉన్నావేమో, పంచే బ్యాచ్లోకి వస్తే మిగులుతుంది నీకు. నిలబడాలి ఈరోజు నువ్వు. ఎంతమంది పంచే బ్యాచ్లోకి రావాలనుకున్న చేతులు ఎత్తు కరెక్ట్గా. అర్థమవుతుందా? పంచుతారా, మిగిలించుకుంటారా? పంచుతే మిగులుతుంది, మిగిలించుకోవాలనుకుంటే పోతుంది. హలో, ఏం చెప్పా? పంచుతే మిగులుతుంది. చెప్పు గట్టిగా. మిగిలించుకోవాలనుకుంటే ఏది కావాలా? గట్టి చెప్పు. అది 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 మన స్టాండర్డ్. మాకు ఇస్తే ఇస్తే ఎట్లా ఎట్లా అంటే నీకు తెలియదు వాక్యము. ఈ వచనం ప్రకారం ఆ కృప నా పట్ల కావాలంటే పంచే బ్యాచ్లోకి రావాలి నేను, అప్పుడే నాకు మిగులుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్తాను నేను, కరెక్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు పుచ్చుకొనుట ఉండాలి, ఇచ్చుట ఉండాలి, పంచుట ఉండాలి. 3. కానా హగ్గై 2:8. హగ్గై 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 గ్రంథం. వెండి నాది, బంగారు, అందరు చెప్పండి, వెండి బంగారు, మళ్ళీ చెప్పు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ ఎవరైనా మీ అమ్మ మీ నాన్న కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ పిల్లల్లో, స్టూడెంట్స్ కానీ పిల్లల్లో మీ వాళ్ళు, మీ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిలబడినాను. ఎవరు? మీ డాడీ వచ్చాడా? ఎవరు? నిలబడండి. ఇప్పుడు వినాలి అందరూ. ఇంపార్టెంట్ పాటిస్తున్నాను నేను, కరెక్ట్ పట్టుకోవాలా. తమ్ముడు ఏం చదువుతున్నాను? డిగ్రీ చదువుతున్నా. వినాలి అక్కడ. అతనికి ఒకటి అవసరం పడింది. ఏం అవసరం? ఒక బ్యాగ్ కొనుక్కోవాలా. ఏం కావాలా? బ్యాగ్ కావాలి నీకు. సపోజ్ ఒక బ్యాగ్ కావాలి. అందరు వినండి ఇక్కడ. నీకేం కావాలా? బ్యాగ్ కావాలంటే మీ డాడీని ఏమడుగుతావు? అడుగు. ఏమడుగుతావు? అడుగు. ఏమడుగుతావు చెప్పు. బ్యాగ్ కావాలి, అంతేనా? గడి చెప్పు. అట్లా కాకుండా, తండ్రి ఉదయకాలంలో నీకు వందనాలు, అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చారు కాబట్టి తండ్రి నాకు ఒక బ్యాగు దయచేయవలసిందిగా కోరుచున్నాను అడుగుతాడా? ఎందుకు అడగడు? ఎందుకలా ప్రార్థన చేసి అడగవు? చెప్పు. నీవు ఇలా ప్రార్థన ఎందుకు చేయవు? డైరెక్ట్గా నాకు బ్యాగ్ అని, బ్యాగ్ కావాలి డాడీ అని ఎందుకంటావు? గడి చెప్పు. కొనిచ్చే నాన్న ఉన్నాడు. ఇంకా మెయిన్ పాయింట్ చెప్పడం లే అబ్బాయి. ఏమండి? నిలబడమ్మా, కూర్చో. చెప్పండి నిర్మల గారు. నీ పేరు నిర్మల కదా? నిర్మల గారు చెప్పండి. నాన్న కాదు కాదు, ఇలా అడుగుడి మీకు ఇవ్వబడని ఉదయకాలం లేచి ఇట్లా ప్రార్థన చేసినట్టు విజ్ఞాపన చేసి అడగకుండా డైరెక్ట్గా బ్యాగ్ కావాలని ఎట్లా అడుగుతున్నాడు? గడి చెప్పు. ఏమండి? నిలబడు. ఏమన్నారు? ఎవరికి? ఏమధికారము? క్లాప్స్ కొట్టి గట్టిగా. దేవుడు నీకు తండ్రియా కాదా? గట్టి చెప్పు. గట్టి చెప్పు. నీవు దేవునికి, అందరు చెప్పాలా? నాకు దేవుడు తండ్రి. చెప్పు. నేను దేవునికి, గట్టి చెప్పు. అడుక్కుంటావా?
అడుక్కునే వాళ్ళు ఏమంటారు? భిక్షగాళ్ళు అంటారు. అధికారముతో కుమారుడు కాబట్టి దేవా నాకు ఇవ్వాల్సింది అనే వాళ్ళని ఏమంటారు? కుమారులు అంటారు. ఇక్కడ కుమారులు ఎంతమంది, బిచ్చగాళ్ళు ఎంతమంది? ఈ దేవా ఎన్ని సంవత్సరాలు అడగాలి దేవా, ఈ దేవా అడుక్కునే బ్యాచ్ అది. అడుక్కోవాలన్నా అధికారం ఉపయోగించాలన్నా? చెప్పు గట్టిగా. ఏం అధికారము? నీవు కుమారుని నీకు తెలిస్తే వాళ్ళ డాడీని ఎంత స్పష్టంగా అడుగుతున్నాడో అలా దేవుని అడిగే స్థాయిలో నీవు రావాలి. క్లాప్స్ కొట్టి గట్టిగా, కొట్టు గట్టిగా. నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావంటే నీకు దేవుడు తండ్రిని తెలుసు, నేను దేవునికి కుమారునో కాదు, నేను పాపిని కదా, ఆయన తండ్రి అనొచ్చలేదో, అంత సీన్ ఉందా నాకు? అంత సీన్ ఉంది నీకు. దేవుడు చెప్తున్నాడు అంత సీన్ నేనిచ్చా, నీ కాదు, నేనిచ్చా సీను నీకంత. నా యేసు ప్రభు నువ్వు అంగీకరించా కాబట్టి యేసు క్రీస్తును బట్టి నీవు నా కుమారుడు. అందరు చెప్పు, యేసు క్రీస్తును బట్టి నేను దేవుని కుమారుడు. గట్టి చెప్పు, గట్టి చెప్పు. నిన్ను బట్టి కాదమ్మా, గట్టి చెప్పమ్మా, గట్టి చెప్పమ్మా. డౌట్ లేకుండా నమ్మాలన్నా? ఎవరికైనా డౌట్ ఉందా? చేతు డౌట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాలా? ఈ రోజు నుంచి అడుక్కుంటావా, అధికారంతో అడుగుతావా? వెండి బంగారు ఎవరు చెప్పినారు అక్కడ? ఎవరిది వెండి? ఆ వచనం ప్రకారం ఎవరిది వెండి? ఎందుకు నిలబడు సిస్టర్? ఏమన్నారు? నిలబడమ్మా, ఏదో చెప్పారు సిస్టర్ ఇక్కడ. నిలబడు. వెండి ఏమన్నా? వెండి ఏమన్నా? వెండి ఏమన్నావు నువ్వు ఇప్పుడు? ఎవరిది? ఎవరిది చెప్పండి, గట్టి చెప్పమ్మా. ఆమె ఏమంటూ తెలిసిన? వెండి నాది, బంగారు నాది అంటుంది. తప్ప రైటా? చెప్పాలా? క్లాప్స్ కొట్టు. భయపడుతుంది ఆమె చెప్పేదానికి. వెండి 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 వెండి, బెండకాయ కూడా, బెండి కూడా నీదే, వెండి కూడా నీదే. ఎందుకంటే దేవుడు చేశాడు వెండి బంగారం. ఎవరు చేశారో? ఎవరో కళ్యాణ్ జ్యువెలర్స్, జాయిలుకాస్, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ కాదు, దేవుడు చేసింది. అందరు చెప్పాలా? దేవుడు చేస్తే వెండి బంగారం మన దగ్గర రావాలా లేదా? నాకు వద్దు 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 అంటే అందుకోసం పోయినాయి నీకు అన్నీ. మీరు ఏమనుకోదు, కొన్ని విషయాలు మీకు తెలియక పొరపాటు చేశారు. ఇప్పుడు నేర్చుకో కరెక్ట్గా. వెండి నాది, బంగారము నాది. ఎందుకో? దేవుని కుమారుడిగా ఈ రోజు నుంచి అధికారముతో అడిగేది నీకు రావాలి. అందరు చెప్పాలా? అధికారముతో అడిగేది నాకు రావాలి. చెప్పాలి గట్టిగా. మీ డాడీని ఎలా అడుగుతావు అలా దేవుణ్ణి కూడా డాడీ అనుకొని అడుగుమ్మా. మీ నాన్నలు ఎలా అడుగుతావు నువ్వు? ఎంత ధైర్యంగా అడుగుతావు నువ్వు? అడుగుతావా లేదా? చెప్పండి. అలా దేవుణ్ణి కూడా అడిగితే ఎంత సంతోషమో దేవుడు. ఎందుకంటే నన్ను తండ్రిగా గుర్తిస్తున్నారు వీరు నాకు కుమారుగా గుర్తిస్తున్నారని సంతోషముగా ఇస్తాడు ఆయన. క్లాప్స్ కొట్టి గట్టిగా, గట్టి కొట్టు. నీకే డౌట్ పెట్టుకొని ఇస్తాడో లేదో, ఇస్తాడో లేదో, ఇస్తాడో లేదో, ఈ దేవా ఈ దేవా ఈ దేవా. కొంతమంది సిటీలో ఇక్కడ ఉందో లేదో, హైదరాబాద్లో మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ దగ్గరకు వస్తారు కొంత అడుక్కునే వాళ్ళు. ఎట్లా అడుగుతారు తెలుసా మీకు? ఎట్లా అడుగుతారు వాళ్ళు తెలుసా? అయ్యా 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 అయ్యా.
అట్లా ఎవరో అడుక్కుంటున్నారు దేవుణ్ణి. ఈ దేవా, అయ్యా 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 అయ్యా, మార్చుకో పద్ధతి ఈ రోజు నుంచి. అయ్యా అయ్యా దయచేయ దయచేయ అడుక్కునే బ్యాచ్ అది. ఈ రోజు నుంచి నువ్వు తేల్చుకో కరెక్ట్గా. దేవుడు నీకు తండ్రా కాదా? చెప్పు, గట్టి చెప్పు. నీవు దేవుని కుమారుడువా కాదా? ఎందుకు అడుక్కుంటున్నావు? ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? మానేసే అడుక్కోవడం. అధికారముతో దేవుని అడగాల. దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు, దేవుని కోసం మనం పనిచేస్తున్నప్పుడు ధైర్యముగా ఉండాలను. ఎందుకు భయపడుతున్నావు అడిగేదానికి? నెంబర్ 1, అధికారముతో మనం అడగాలి. ఏంటి నెంబర్ 1 పాయింట్? నెంబర్ 2, ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19 ఇక్కడ రాశారు వచనం, చదవాలా? కాగా, అందరు చదువునానా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, అందరు చెప్పాలా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఎవరి ఐశ్వర్యము చొప్పున? గట్టి చెప్పాలా? దేవుడు నీ శాలరీ చొప్పుననుందా? అక్కడ నీ రెంట్ల చొప్పుననుందా? నీ పంటల సంబంధం అని చెప్పినారా? నీకొచ్చే కానుకల చొప్పుననుందా? ఎందుకు భయపడుతున్నావు? అక్కడ చెప్పింది ఏంటంటే నీ కానుకలు, నీ వర్షము, నీ ఇన్కము, నీ జీతము, ఉద్యోగం, వ్యాపారం కాదు, తన ఐశ్వర్యము చొప్పున. అందరు చెప్పాలా? క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. గట్టి చెప్పాలా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. నా జీతం కాదు, చెప్పాలా? నా జీతం కాదు, నా వ్యాపారం కాదు, నా ఆదాయం కాదు, నా బంగారు కాదు, నా రెంట్లు కాదు, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు. చెప్పాలా? నా, గడి చెప్పాలా? నా నా ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్ చెప్పాలా? ఆమెన్ చెప్పాలా? చేతుల పైకి ఎత్తు, చేతుల పైకి చెప్పాలి. ఇప్పుడు కళ్ళు మూసుకో, దేవుని చెప్పాలా? ఈ వచనం ప్రకారము నా ప్రతి అవసరము నీ ఐశ్వర్యం చొప్పున తీరుస్తున్నందుకు వందనాలు దేవా. చెప్పాలి గట్టిగా. ఎవరైనా ఇక్కడ ఎట్లా, డబ్బులు ఎట్లా, ఫీజు ఎట్లా, కానుకలు ఎట్లా, అయ్యో స్కూటర్ కొనాలి, లోన్ కట్టలేదే, అయ్యో అయ్యో అనుకున్నాము, తీరు చెప్పు ఈరోజు దేవుడు. ఈ వచనము నాకే. తమ్ముడు, సోదరి, నీకేమ్మా ఈ వచనము? దేవుడు చెప్తున్నాడు ఈరోజు. చెప్పును, ఈ వచనము నాకే. నాకే. నువ్వు అనుకుంటే నీకే, నేను అనుకుంటే నాకే. అనుకో ఈరోజు. తన ఐశ్వర్యము చొప్పున మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడాయన. నీ పని నా పని కుమారుడని అనుకో, ఆయన తండ్రి అని అనుకో, నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితమే మారిపోతుంది. నీ ఆలోచన విధానమే మారిపోతుంది బ్రదర్, సిస్టర్. నెక్స్ట్ పాయింట్, చేతులు దించే. నెక్స్ట్, ధారాళముగా ఇచ్చుట. అందరు చెప్పండి, గట్టి చెప్పాలా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. చదువు అక్కడ, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, చదవాలా? నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపులోనికి, మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. గట్టి చెప్పాలా? తీసుకొని రండి. గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా అని దేవుడు సలహా ఇస్తున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? గట్టి గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? సలహా ఇస్తున్నాను వాళ్ళు చేతులెత్తు.
నీకు వాక్యము సలహా చెప్పినట్టుంది కాబట్టి దశం భాగం ఇవ్వడంలే ఇక్కడ ఎవరో కొంతమంది. అక్కడ చెప్పేది సలహా కాదు, ఆజ్ఞ. అందరు చెప్పండి, ఆజ్ఞ. ఆజ్ఞ పాటించాలనా పాటించకూడదా? పాటించకపోయినా పర్వాలేదా? అందరు చెప్పాలా? గట్టి చెప్పాలా? పాటించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా నీ దశమ భాగము ఖచ్చితముగా నీవు ఏ సంఘం వెళ్తున్నావో అక్కడ చెల్లించాలి. ఇక్కడ ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, మీరు ఏ సంస్థ సంబంధించి మీరు పనిచేస్తున్నారో ఆ సంస్థకు మీ దశమ భాగము మీరు చెల్లించాలి. అర్థమవుతుందా చెప్పేది? ఏ చర్చిలో మీరు అటెండ్ అవుతున్నారో అక్కడ మీ దశమ భాగము మీ ఇన్కంలో దశమ భాగము చెల్లించాలి. ఎందుకు చెప్పాలా? ఒక వ్యక్తి దశమ భాగం ఇచ్చినప్పుడు ఏం తెలుస్తుంది అతనికి? లేదా అతనికి 3 లక్షణాలు వస్తాయి. ఏం రాశారు బుక్లో చూడు అక్కడ. ఒక వ్యక్తి దశమ భాగం ఇస్తే 3 లక్షణాలు వస్తాయి అతనికి. నంబర్ 1, గట్టి చెప్పాలా? జీవితంలో నిర్ణయ శక్తి వస్తుంది. చెప్పాలి గట్టిగా. జీవితంలో నిర్ణయ శక్తి వస్తుంది. గట్టి చెప్పండి. ఎవరైతే క్రమంగా దశమ భాగం ఇవ్వడానికి మనసు స్థిరం చేసుకుంటారో వారికి జీవితంలో నిర్ణయం చేసే శక్తి వస్తుంది. ఎంతమందికి నిర్ణయం చేసే శక్తి కావాలా? చేతులెత్తాలా? చాలా మంది నిర్ణయం చేయడానికి కష్టపడుతున్నారు. ఎందుకంటే దశమ భాగం ఇవ్వడానికి మనసు సరిగా లేదు కాబట్టి, మనసు స్థిరం లేదు వాళ్ళకు. అది చేయాలనా, ఇది చేయాలనా, ఆ వ్యాపారమా, ఈ వ్యాపారమా, ఆ కోర్సా, ఈ కోర్సా, ఇక్కడ పోవాలనా, అక్కడ పోవాలనా, ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారు? దశమ భాగం విషయంలో నిర్ణయం కరెక్ట్గా చేయలే వాళ్ళు. నిర్ణయం చేసే శక్తి రాలే నీకు. నెంబర్ 2, అందరు చెప్పాలా? గట్టిగా చెప్పాలా? నీ జీవితంలో దశమ భాగం ఎప్పుడైతే కరెక్ట్గా ఇస్తుంటావో నీకు క్రమశిక్షణ వస్తుంది. ఏమొస్తుంది? క్రమశిక్షణ జీవితంలో వస్తుంది నీకు. నంబర్ 3, అందరు చెప్పాలా? గట్టి చెప్పాలా? నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా? పని చేసేవారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? నిలబడ బజార్. సపోజ్ మీ శాలరీ 20,000 అనుకోండి. దశమ భాగం ఎంత? 2,000. ఏం చేయాలా? ఇవ్వాలనా, ఇవ్వకపోయినా పర్వాలేదా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? వెరీ గుడ్. అతను క్లాస్ ఇవ్వాలి మనం గట్టిగా. అతని మనస్సు స్థిరమైంది. అతనికి డిసైడ్ అయినాడు. అతను 20,000లో 2,000 ఇచ్చాడంటే 2,000 వేస్ట్ చేశాడా? 2,000 సరిగా వినియోగించాడా? అందరు చెప్పాలా? గట్టి చెప్పాలా? అంటే 20,000లో 2,000 సరిగా వినియోగించేది అతనికి తెలుసునా లేదా? గట్టి చెప్పాలా? 2,000 ఉపయోగించే వానికి మిగతా 18,000 కూడా ఉపయోగించేది తెలుసునా లేదా? గట్టి చెప్పాలా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దశమ భాగం నీకు ఇవ్వడం నేర్పిస్తున్నప్పుడు 2,000 ఉపయోగించేది నీకు నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడంటే 2,000 ఉపయోగించేది నీకు తెలిస్తే మిగతా 18,000 కూడా సరిగా వినియోగించడం నీకు తెలుస్తుంది అని దేవుడు చెప్పినటువంటి పద్ధతి. అట్లా కాకుండా 2,000 ఏమి ఇచ్చినావులే, 2,000 ఇవ్వాలన్నా, ఆయనకేముంది, ఆ చర్చికి ఏముంది, ఏం చేస్తున్నారు అని నువ్వు ఆయనకి ముందుకు పడతా. 2,000 ఇవ్వకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? 2,000 ఉపయోగించేదే నీకు రాదు. 2,000 ఉపయోగించేది రానప్పుడు మిగతా 18,000 కూడా ఉపయోగించడం నీకు రాదు. కాబట్టి ఏం జరుగుతుంది? 18,000 పోతుంది, 2,000 పోతుంది, ఉద్యోగం పోతుంది. ఈ చీటీ ఎత్తి అక్కడ కడతావు, ఆ చీటీ ఎత్తి ఇక్కడ కడతావు. ఎక్కడ 2 రూపాయల వడ్డీ తీసుకుని అక్కడ 3 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ తీసుకుని అక్కడ 5 రూపాయల వడ్డీ. అట్లా బ్యాచ్లో ఇక్కడ ఉన్నవారు ఎవరో ఉన్నారు. కాబట్టే దేవుడు నీతో చెప్తున్నాడు, దశమ భాగము ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇవ్వడానికి డిసైడ్ కావాలి. అందరు చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి.
చేతుల పైకెత్తి ప్రార్థించాలి. ఎవరైనా ఇక్కడ దశంభాగం ఇవ్వడానికి ఎన్నికి ముందు పడుతున్నామంటే ఈరోజు నిర్ణయం తీసుకొని కరెక్ట్గా మాట్లాడు. ఎన్ని సంవత్సరాలు బాధపడతావు? అప్పులు చేసి ₹2 వడ్డీ, చీటీ ఎత్తి చీటీ కట్టి, చీటీ కట్టి, లోన్ తీసుకొని ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, అక్కడ అడిగి ఇక్కడ అడిగి, అన్నా మళ్ళీ ఇస్తా, నెక్స్ట్ మంత్ ఇస్తా, 6 నెలలకి ఇస్తా. ఎందుకు అలా చేస్తున్నావు బ్రదర్? ఎందుకు అలా చేస్తున్నావు సిస్టర్? నీవు చేతుల పైకెత్తి నిర్ణయం చెప్పాలా? ఖచ్చితంగా ఇస్తాదేవా ఈరోజు? ప్రతి పాస్టర్ గారు ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. ప్రతి సేవకుడు, ప్రతి ఉద్యోగము, ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే నీకు ఎంత ఇన్కమ్ వస్తే దాంట్లో దశంభాగం ఇచ్చేది నేర్చుకో. అప్పుడే నీకు సరిగా వినియోగించడం, డబ్బును సరిగా వినియోగించడం నీకు తెలుస్తుంది. దశంభాగం సరిగా వినియోగించేది నీకు రాకపోతే మిగతా డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి నీకు. అందుకోసమే నీ జీవితంలో మిగలడం లేదు నీకు. అందరు చెప్పాలా? నేను దశంభాగము ఇస్తాను. కరెక్ట్ చెప్పాలా? సంతోషంగా ఇవ్వాలా? సంతోషంగా ఇవ్వాలను. ఎందుకంటే చేతులు దించాలా? దేవునికి దశంభాగం ఇస్తున్నట్లయితే ఏం చెప్తున్నావు నువ్వు? నీవు నాకు సమకూర్చువాడవు దేవా, డబ్బు కాదు అని చెప్తున్నావు నువ్వు. తన ఐశ్వర్యం చెప్పని నీ అవసరం తీరుస్తున్నాడని దేవుడు చెప్తా అంటే నువ్వు దశంభాగం ఇచ్చదని భయపడుతున్నావేంటి నువ్వు? మళ్ళా దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు అని పాడబడుతున్నావు. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయితే ఎందుకు భయపడుతున్నావు దశంభాగం ఇవ్వడానికి? స్తుతి కొడుతున్నావు. స్తుతి ఏం స్తుతి? దశంభాగం ఇవ్వకుండా స్తుతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలే నీకు? అర్థమైన వాడు దశంభాగం ఇవ్వడానికి ఇబ్బంది పడడు. అందరు చెప్పాలా? అర్థమైన వాడు దశంభాగం ఇవ్వడానికి ఇబ్బంది పడడు. చెప్పాలా? ఎవరైనా దశంభాగం ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉంటే ఈ రోజే డిసైడ్ చేసుకో, భయపడద్దు. ఎవరైనా దశంభాగం ఇవ్వకుండా మింగుతా ఉంటే ఏం జరుగుతుందంటే, లాస్ట్ నిలబడ బ్రదర్, ఇస్తావా నువ్వు? మీరే నిలబడండి. ఇస్తారా ఇవ్వరా? ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎవరైనా ఇవ్వకుండా పోతే ఏం జరుగుతుంది చెప్పును? మీరు చెప్పండి. ఎవరైనా ఇవ్వడం లేదనుకో ఏం జరుగుతుంది? నీ చెప్పు చూస్తాం. కూర్చోండి, చెప్తాను నేను ఇప్పుడు, వినాలి ఇక్కడ. ఎవరైనా దశంభాగం ఇవ్వకుండా మీరు మిగిలించుకోనికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది అంటే వినాలి ఇక్కడ. మీరు కరెక్ట్ తెలుసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. సడన్ గా నీ స్కూటర్కు ఏమైతే తెలిసినా బ్రేక్ వైర్ పోతుంది, యాక్సిలరేటరు రిపేర్కి వస్తుంది, అనవసరంగా నీ బైక్ పంచర్ అవుతుంది. హలో, సడన్గా బల్బులు కాలిపోతాయి ఇంట్లో. హలో, నేను చెప్పే తమాషా కాదు. అనవసరంగా మీ వాడికి బాగున్నవాడు సడన్గా పెడతాడు, అంటాడు, హాస్పిటల్ ఖర్చు పడుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, రాత్రంతా కళ్ళబడి నడుము నొప్పి, కాళ్ళు ఆగుతున్నాయి, పోతా మళ్ళీ హాస్పిటల్కు. సడన్గా బంధువులు దిగుతారు. అప్పుడు బంధువులు దిగితే ఏమవుతుంది? చికెన్ తేపో,
ఫిష్ తేపో, బిర్యానీ తీసుకురాపో అంటే మొత్తం అయిపోతుంది నీకు. అర్థమైన వాళ్ళు క్లాప్స్ కొట్టాలా, క్లాప్స్ కొట్టాలా గట్టిగా. నువ్వు ఎందుకు క్లాప్స్ కొట్టావు? మీరు ఎందుకు క్లాప్స్ కొట్టారు? అర్థమైతే వ్యర్థంగా పోనివ్వరు, అర్థం కాకపోతే వ్యర్థముగా పోనిస్తారు. దశం భాగం ఇవ్వకపోతే నీ దగ్గర దశం భాగం ఎట్లా లాక్కోవాలనో దేవునికి బాగా తెలుసు అని నీకు తెలిస్తే మర్యాదగా ఇస్తావు. అర్థమైందా నేను చెప్పింది? కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు దశం భాగం ఇవ్వకపోతే వేరేటి కట్ అవుతుంది నీకు. ఆ కట్ అయినందుకు అట్లా ఉన్నది నీ బ్రతుకు. దేవుడు మంచివాడు, హలో మంచివాడే, చెప్పింది చేయాలను. అడుక్కునే బ్యాచ్ మింగుతారు, కుమారులు సంతోషంగా ఇస్తారు. అడుక్కునే బ్యాచ్ ఏమిచ్చినా లే, వచ్చే నెల ఇవ్వచ్చులే, కరెంట్ లేదు కదా మన ఇంట్లో లేదా, ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమిచ్చినా వచ్చే నెల ఇవ్వచ్చులే. ఇద్దరు ఏమవుతుంది? అననీయ సప్పిరా బ్యాచ్ ఇద్దరు. ఏమిస్తావులే, వచ్చే నెల ఇవ్వచ్చులే, ఏముంది పాస్టర్ గారికి మంచిగానే ఉన్నారులే, బాగానే నీళ్ళు. పాస్టర్ గారిని చూసి వాళ్ళ, దేవుని చూసి వాళ్ళ? గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా? నువ్వు ఇస్తున్నావా? నిలబడు. స్టూడెంటా, జాబ్ చేస్తున్నావా? స్టూడెంట్ అయినా కూడా డబ్బులు ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఎవరైనా డబ్బులు డ్రెస్ తీసుకో ఖర్చు పెట్టుకొని ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? ఎంత ఇవ్వాలా? ఇస్తున్నావా? కరెక్ట్ చెప్పు. ఇస్తే మంచి పెళ్లి కొడుకు వస్తాడు నీకు. కరెక్ట్ పదా నేను చెప్పింది? ఊరికే కాదు, కూర్చో. ఏం అవసరం లేదండి, మేమే పెళ్లి చేసుకుంటామని వస్తారు వాళ్ళు. నువ్వు మింగుతున్నావు అనుకో, ఎంత చూసినా దొరకలేదు, ఈ పిల్లకు దొరకలేదు. దొరకాలన్నా నీకు దొరకాలంటే కరెక్ట్గా దశం భాగం ఇచ్చేది నేర్చుకో. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నిలబడు మీరు. ఇక్కడ పింక్ కలర్ షర్టు. మీరు దశం భాగం ఇస్తారా ఇవ్వరా? కరెక్ట్ చెప్పు. ఎందుకు ఇస్తావు? వెరీ గుడ్. దేవుడు ఇస్తా ఉంటే మనం కూడా ఇస్తా ఉంటే కృప విస్తరించబడాలి. అందరు చెప్పండి, కృప. అదే ఎంటుకలు పోయినా, అందుకని నాకు డౌట్ వచ్చింది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏం నేర్చుకోవాలి మనము? దశం భాగం ఇస్తే 3 లక్షణాలు వస్తాయి. అందరు చెప్పాలా? దశం భాగం ఇస్తే 3 లక్షణాలు వస్తాయి. నంబర్ 1, నిర్ణయ శక్తి వస్తుంది. నంబర్ 2, నంబర్ 3, నీ కొడుకులకు ఎక్కువ కానుక ఇవ్వాలనా, నీ కొడుకు నీకంటే తక్కువ కానుక ఇవ్వాలనా? నిలబడు. వెరీ గుడ్ సిస్టర్. క్లాప్స్ కొట్టాలా సిస్టర్? క్లాప్స్ కొట్టాలా? ఏమంటుంది ఆమా? నా కొడుకులకు నేనేసే కానుకంటే ఎక్కువ ఇవ్వాలా. ఎందుకు? నీకంటే నీ కొడుకులు గొప్ప కావాలని నీకుంటే, నీ కొడుకు నీ బిడ్డకు నీవిచ్చే కానుకంటే ఎక్కువ ఇయ్యి. క్లాప్స్ కొట్టి గట్టిగా. కొంతమంది చర్చికి వచ్చినాక కానుకల టైంలో తిరుగుతుంటారు ఇట్లా. ముందే రెడీ చేసుకొని చర్చికి రావాలి కానుకలు. అక్కడికి వచ్చిన తర్వాత బారు చూస్తుంటుంది, పిల్లలు చూస్తుంటారు, చిన్నగా వెళ్తారు. అక్కడ ముందే నిద్రపోతున్నావా? ఇంట్లోనే రెడీ చేసుకొని ఎవరికి ఎంత కానుక అంతా రెడీ చేసుకొని రావాలా. కానుక మొదలు పెట్టేప్పుడు తీస్తారు, జోబులో చేయబెట్టి తీస్తుంటారు, రానే రాదు అది. తీసి కొంతమంది ఇట్లా పట్టుకొని ఇట్లా అట్లని ఏమంతా ఇట్లా అంటా. ఒక కవర్ తీసుకో, మంచి కవర్ తీసుకొని దాంట్లో కానుక పెట్టి వెయ్యి.
ఇట్లా పట్టుకొని దాన్ని అంతా ఇట్లా ఇట్లా చేసింటారు అంతా. ఎంత బంక బ్యాచ్ అది. పిసినారితనం ఉంది కాబట్టి ఇట్లా ఇట్లా తిప్పి దాన్ని ఇట్లా చేసి ఏం ప్రాబ్లం నీకో? నీ కొడుకు నీ బిడ్డ నీకంటే గొప్ప వాళ్ళు కావాలా? ఆమెను చెప్పు, గట్టి చెప్పు. ఎందుకు చెప్పావు ఆమెను? నిలబడు. మీ కొడుకున్నాడా? ఇప్పటి నుంచి నీ కానుక ఎక్కువ ఇస్తావా తక్కువ ఇస్తావా? గట్టి చెప్పు. వెరీ గుడ్. క్లాస్ కొట్టాలా? క్లాస్ కొట్టు. అప్పుడే నీ కొడుకులు నీ బిడ్డలు నీకంటే గొప్ప వాళ్ళు అవుతారమ్మా. దేవుని ప్రణాళిక ఏంటంటే ఒక తరం నుంచి ఇంకొక తరం పోయేటప్పటికి గొప్పవారు కావాలా మనము క్రైస్తవులు. మీ తాత ఆటో, నీవు ఆటో, నీ కొడుకు ఆటో, నీ మనమడు ఆటో. ఎప్పుడు బాగుపడతావు? పాలకొండ నుంచి నెక్స్ట్ షేర్ ఆటో ఎక్కడికి? పాలకొండ నుంచి షేర్ ఆటో ఎంత దూరం ఉండే? ఇక్కడ పేరు చెప్పు ఇసాకు. పాలకొండ నుంచి షేర్ ఆటో ఎంత దూరం పోతుంది? ప్లేస్ చెప్పకూడదు. ప్లేసు షేర్ ఆటోస్ ఉండే లేదా ఇక్కడ? పాలకొండ నుంచి ఎక్కడ పోతుంది? షేర్ ఆటోలు ఉండా లేదమ్మా ఇక్కడ? లేవా? ఎక్కడి నుంచి ఎక్కడికి? పాలకొండ నుంచి శ్రీకాకుళమా? నీవు కరెక్ట్గా దశంభాగం ఇవ్వకుండా దేవుడు చెప్పినట్టు పోకపోతే చాలామంది షేర్ ఆటోలు ఏం చెప్తారు? రోడ్డు మీద నిలబెట్టుకుంటారు. శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం 50 రూపాయలు 100 రూపాయలు బస్సులు అడుగుతుంటారు కొంతమంది. చూసారా మీరు? ఎన్ని సంవత్సరాలు బాధపడతావమ్మా? ఇక్కడ కూర్చున్న వారు ఏ ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా బాధపడకూడదని సీరియస్గా చెప్తున్నాడు దేవుడు. వింటావా వినవా? గట్టి చెప్పాలా? చెప్పడంలో కొంతమంది వింటావా వినవా? గట్టి చెప్పడం లేదు. గట్టి చెప్పాలా? విన్నవాడు ఏం చేయాలా? ఏంటి? వింటే నువ్వు ఏం చేయాలా? ఇవ్వాలి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. దశం భాగం ఇచ్చిన తర్వాత ఇంకొక వచనం ఉంది. యెషయా గ్రంథం 55:10. ఒక వ్యక్తి దశం భాగం ఇచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నారు అక్కడ. కరెక్ట్గా వినాలి. యెషయా గ్రంథం 55:10. 1 minute. ఇక్కడ నుంచి చదవాలందరూ. విత్తువానికి విత్తనమును. అందరు చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? విత్తువానికి భుజించువానికి. విత్తువానికి భుజించువానికి. విత్తనం ఏం చేయాలా? చూడాలా? చెప్పు నాకు. విత్తనం ఏం చేయాలా? ఆహారం ఏం చేయాలా? అందరు చెప్పాలా? విత్తనము విత్తాలి. అందరు చెప్పు. విత్తనము విత్తాలి. ఆహారము. గట్టి చెప్పాలా? విత్తనము ఆహారము. సారపెతు విధవరాలు స్టోరీ ఎంతమందికి తెలుసు? చేతులెత్తాలా? గట్టి చేతులెత్తాలా? వెరీ గుడ్. సారపతి విధవరాల దగ్గరికి ఒక ప్రవక్త వచ్చారు. ఏం పేరు ఆయన పేరు? వచ్చి నీళ్ళు ఇమ్మన్నాడు. ఏమన్నాడు? పోతా ఉంటే ఏమన్నాడు? ఒక రొట్టె చేసుకురమ్మన్నాడు. ఏమంటుందామా? సార్ కరెక్ట్ చెప్తున్నాను సార్. నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజుకి నాకు నా కొడుకు సరిపోయేదానికి అవసరమైన పిండి ఉంది సార్, ఆయిల్ ఉంది సార్ అంటే ఏమంటున్నాడు? దేవుడు సెలవిస్తున్నాడు, నీ బుడ్డిలో నూనె తగ్గదు. ఏంటి? పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్తాడా లేదా? వాగ్దానం నమ్మిందా లేదా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఏం చేసింది? మొదటి రొట్టె తీసుకొని వచ్చిందా లేదా? మొదటి రొట్టె ఇస్తుందంటే ఏం చేసినట్టు ఆమె? వచనం చూసి చెప్పు. వచనం చూసి చెప్పు. ఆమె మొదటి రొట్టె
ఏలియాకు ఇస్తుందంటే ఏం చేసింది ఆమా? గడి చెప్పాలా చెప్పాలా విత్తనము విత్తింది. అందరూ చెప్పాలా? గట్టి చెప్పాలండి. విత్తనం విత్తిన వారికి ఏమొస్తుంది? గట్టి చెప్పాలా? రాంగ్ ఆన్సర్. విత్తనం విత్తిన వారికి ఏమొస్తుంది? గట్టి చెప్పాలా? పంట వస్తుంది. క్లాప్స్ కొట్టి గట్టిగా కొట్టు, గట్టిగా నీకో. ఒక్క రొట్టె అతనికి ఇస్తే ఎంత పంట వచ్చింది ఆమెకు? బంధువులందరినీ పిలుచుకొని వచ్చుకుంది. ప్రవక్త కూడా పైన ఇల్లు కట్టి కరువు కాలమంతా అందరికీ భోజనం పెట్టిందంటే పంట వచ్చిందా లేదా? గట్టి చెప్పాలా? సారెపతు విధవరాలకు చేసిన అద్భుతము నాకు కూడా చేస్తాడనే వారు చేతులెత్తాలా? కరెక్ట్, చేతులెత్తాలా? ఎందుకు చేతులెత్తావు? నీకు చెయ్యడు అంట నేను. నీ జవాబేంటి? ఎట్లా చెప్తావు నీకు చేస్తాడని? నీకు చేస్తాడని ఎలా చెప్తారండి? విత్తనం విత్తిన వాళ్ళకి చేస్తాడు, చెయ్యి ఎత్తున వాళ్ళకి కాదు. చెయ్యి అందరు ఎత్తుతారమ్మా, విత్తాలా. అర్థమైందా? విత్తిన వాళ్ళకు చేస్తాడు. సారెపతి విధవరాలకు ఎందుకు చేశాడు? విత్తిందామా. దశమ భాగము ఒకసారి దేవునికి ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా విత్తడము కూడా నీవు నేర్చుకోవాలి. ఎందుకంటే అబ్రాహాము సంతానం మనము. కేవలం దశమ భాగం ఇచ్చి కాదు, అన్ని అర్పణలు, కృతజ్ఞత అర్పణలు సంతోషంగా ఇచ్చేవాడు అబ్రాహాము. ఎందుకంటే అబ్రహాము ధనవంతుడు. నేను ధనవంతుని అనుకుంటే అన్ని చేస్తావు, నేను పేదవాడు అనుకుంటే మింగుతావును. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెండవది విత్తనము విత్తాలి. అందరు చెప్పాలా? గట్టి చెప్పాలా? విత్తనం విత్తిన వానికి ఏమొస్తుంది? గట్టి చెప్పాలా? అట్లా కాకుండా విత్తనము ఆహారము రెండు మింగితే ఏమొస్తాయి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, అప్పులు, ఈఎంఐలు, లోన్లు, 2 రూపాయల వడ్డీలు వస్తాయి. నీకు ఫోన్ వస్తాయి పొద్దునే, ఎప్పుడు ఇస్తాను కదా, సోమవారం ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? ఎన్నిసార్లు నీతో మీ ఇంటికి వచ్చి అడుగుతామంటే నీకు బాధ కలగడం లేదా సిస్టర్, బ్రదర్? తెలుసుకోవాలి ఈరోజు నువ్వు. ఏ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు దేవా, ఏ సారెపతి విధవరాలను దీవించాడు దేవుడు, నన్ను కూడా దీవించాలి అనేవారు చేతులు ఎత్తాల. కరెక్ట్గా ప్రార్థన చేయ. ఈ రోజు నుంచి నేను కూడా విత్తుతాను. చెప్పగట్టిగా చెప్పాలి. నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తే మిగతాటని సెట్ అవుతాయి బ్రదర్. నీకు భయపడుతున్నావు ఎక్కడ? నువ్వు భయపడదు. దశం భాగం ఇచ్చిన తర్వాత విత్తనము విత్తాలి. అందరు చెప్పాలా? విత్తనం విత్తాలి. గట్టి చెప్పు. విత్తనం విత్తుతాను. 20,000 నీ ఇన్కమ్ అయితే 2,000 ఇచ్చిన తర్వాత చిన్నగా విత్తనము, ఒక 500, ఒక 1,000 రూపాయలు చిన్నగా విత్తనం విత్తడం నీకు రావాలి. నీ శాలరీ 10,000 అయితే 1,000 రూపాయలు ఇచ్చిన తర్వాత చిన్నగా ఒక 500, 200, 3 చిన్నగా విత్తనం ఎక్స్ట్రా విత్తనం నేర్చుకుంటే నీకు పంట వస్తుంది. పతకర ప్రార్థన చేయాలా? భయపడుతున్నారు ఎవరో ఇక్కడ? నా పరిస్థితి చాలా కష్టం ఉందండి, పిల్లల్ని చదువుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజు కష్టమైపోతుంది, సంసారం గడపడమే కష్టమైపోతుంది, స్కూటరు రిపేర్ లోన్లు కట్టడమే కష్టమైపోతుంది, రెంట్ కట్టడమే కష్టమైపోతుంది. నో ప్రాబ్లం. దేవుని మాట ముఖ్యమా, నీ పరిస్థితులు ముఖ్యమా? అందరు చెప్పాలా? నీ పరిస్థితిని చూసిస్తావా, దేవుని మాటను బట్టి ఇస్తావా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలి నువ్వు. సారెపత విధవరాలు తన పరిస్థితి చూస్తే ఇవ్వలేదు, దేవుని మాటను బట్టి ఇచ్చింది. జీవితంలో అద్భుతం చూసింది. అద్భుతం నీకు కూడా కావాలంటే ఈరోజు నీ పరిస్థితి చూసిస్తావా, దేవుని మాటను చూసిస్తావా? గట్టిగా ప్రార్థన చేయి. దేవా, నీ మాటను బట్టి ఇచ్చేదానికి నా మనసు స్థిరపరచు దేవా. ప్రార్థన చేయకపోతే ఒక నోరు తెచ్చు అక్కడ. దేవా, నాలో భయం తొలగించు దేవా. నా పరిస్థితి చూసి ఇచ్చేది కాదు, నీ మాట బట్టి, నీ వాగ్దానం బట్టి ఇచ్చే స్థాయిలో నా మనసు స్థిరపరచు దేవా.
నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు సహాయం చేదేవా. విత్తాలనుకుంటే నాకు సహాయం చేదేవా. అడుగమ్మా, అడుగమ్మా. ధనవంతురాలుగా కనపడాలా బ్రదర్ రేపు సిస్టర్? ధనవంతులుగా మన కుటుంబాలు ఉండాలి. పంట పండినప్పుడు ధనవంతులుగా ఉంటారు. విత్తనం విత్తినవాడు ధనవంతుడుగా ఉంటాడు. విత్తనం విత్తిన వానికి పంట రావాల్సిందే. గవర్నమెంట్తో సంబంధం లేదు, పంటలతో సంబంధం లేదు. ఈ రోజు ఎవరైతే దేవుని నామములో విత్తుతున్నారో పంట ఇచ్చే బాధ్యత దేవునిది. క్లాప్స్ కూడా గట్టిగా. ఎక్స్ట్రా బోనస్, ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా నీకు అనుకొని ఎవరో పంపిస్తారు నీకు. ఎందుకు? విత్తిన వానికి పంట రావాల్సిందే. దేవుడు వాక్యములో రాయించాడంటే ఖచ్చితంగా జరిగితేనే రాయిస్తాడా, జరగకపోయినా రాయిస్తాడా? గట్టి చెప్పు. ఇలా నమ్మే వాళ్ళు కావాలా దేవునికి. నీ పరిస్థితి చూసి ఇస్తా ఉంటే ఎంతకాలము నీకు కావాలా? దేవుని మాటను బట్టి ఇచ్చింది ఆమె సారెపతి విధురాలు. ఏం చేసింది? నీ మాటను బట్టి ఇస్తున్నాను సార్ అని చెప్పింది. అద్భుతం చూసిందా లేదా? ఈరోజు ఎవరో ఇక్కడ భయపడే వాళ్ళు భయం తొలగించి నీ మాటను బట్టి ఈ రోజు నుంచి ఇస్తానని డిసైడ్ అయ్యే వారు జీవితంలో అద్భుతం చూస్తారు. విత్తనం విత్తాలి. అందరు చెప్పాలా? ఆహారం భుజించాలి. మొదట ఏలియా ప్రవక్తకి ఇచ్చిన తర్వాత వారిద్దరు తిన్నారా లేదా? అందరు చెప్పాలా? మొదట. గట్టి చెప్పాలా? మొదట విత్తాలి, తరువాతనే ఆహారం భుజించాలి. అన్ని పొంగ లాస్ట్లో కానుక తెచ్చిస్తారు. అర్థం కాలే నీకు? ఫస్ట్ దేవునికి పక్కన పెట్టేసి మిగతా ఖర్చులు తగ్గించుకో. ఏం రోజు చికెన్ మటన్ ఎందుకు అవసరం నీకు? తగ్గించు ఖర్చు. ఎందుకు ఖర్చు పెడుతున్నావు? బట్టలు ఖర్చు పెడుతున్నాను, అనవసరంగా ఖర్చు పెడుతున్నాను. తగ్గించుకో. దేవునికి కావాల్సింది క్రమశిక్షణ కలిగిన వారు కావాలా, నిలబడేవారు కావాలా, మనసు స్థిరమైన వాళ్ళు కావాలా. విత్తనము విత్తాలి. నెక్స్ట్ పాయింట్ పొదుపు. అందరు చెప్పాలా? పొదుపు. గట్టి చెప్పాలా? యోసేపు ఫరో కల వచ్చిందా లేదా చెప్పాలా? 14 సంవత్సరాల కల, అవునా కదండి? మొదటి 7 సంవత్సరాల పంట పండుతుంది, అవునా కదా? తర్వాత 7 సంవత్సరాల పంట పండదు. ఏమంటున్నాడు? మొదటి 7 సంవత్సరాల్లో పంట పండినప్పుడు సార్ మనం ఏం చేయాలంటే అందరి పంటలో 1/5వ భాగము. ఎంత? 1/5వ భాగం అంటే ఎంత పర్సంటేజ్? లెక్కలు చెప్ప. 5వ భాగం అంటే ఎంత పర్సంటేజ్ చెప్పునానా? 20%. కరెక్ట్. 20%. అందరూ చెప్పండి 20%. ఏం చెప్పాడు సలహా ఫరోకు? ప్రతి ఒక్క రైతు పంటలు పండిన తర్వాత 20% గోడౌన్లో వేయాల్సిందే. అందరు చెప్పండి 20% గోడౌన్లో. చెప్పాడా లేదా? పాటించారా లేదా? మొదటి 7 సంవత్సరాల్లో 20% సేవింగ్ చేసింది, పొదుపు చేసింది. నెక్స్ట్ 7 సంవత్సరాల పంట రానప్పుడు సరిపోయిందా లేదా? గట్టిగా చెప్పు. ఎంత సరిపోయిందంటే వేరే దేశాలు వాళ్ళు కూడా వచ్చి యోసేపు దగ్గర ఫుడ్ కొన్నారు. అప్పుడు ఈజిప్ట్ ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ అయింది. క్లాస్ కొట్టి గట్టిగా. ఎందుకంటే యోసేపు చెప్పిన విధానాన్ని ఫరో అందరూ మిగతా ప్రజలు పాటించారు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, 10% దేవునికి ఇచ్చిన తర్వాత, కొంత దేవునికి విత్తిన తర్వాత, ఇప్పటి నుంచి మీలో ప్రతి ఒక్కరూ 20% సేవింగ్ చెయ్యాలి. ఒక స్థలము కొనుక్కుంటావో, ఎల్ఐసిని కట్టుకుంటావో, పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటావో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకులు వేస్తావో, 20% పక్క తీసిపెట్టి నీ కొడుకులు మనమలు రాబోయే 20 సంవత్సరాల తర్వాత నీ మాదిరి కష్టపడకుండా ఉండాలంటే వారి కోసం ముందుగా సిద్ధం చేసి కొంచెం పొదుపు చేయాలన్నా చేయకూడదా? గట్టి చెప్పాలా? విక్టర్ గారు వారి కుటుంబము కలిసి 20 సంవత్సరాల కిందట, 20 కాదు 38 సంవత్సరాల కిందట 1986 సంవత్సరం వచ్చినప్పుడు రాబోయే తరములో చూసి ఈ స్థలము తీసుకున్నారా? మా ఇంట్లో మేము 2 ఉంటాము, 2 పిల్లలకు సరిపోయిన చిన్న స్థలములో ఉంటే సరిపోతుంది అనుకున్నారా? గట్టి చెప్పాలా? కాబట్టే వారు పొదుపు చేశారు. కాబట్టే ఇక్కడ మనమందరము కూర్చొని ఇక్కడ చర్చిలో ఆరాధిస్తున్నాం. క్లాప్స్ కొట్టాల గట్టిగా. గట్టి కొట్టాలి నువ్వు.
ఇక్కడ కూర్చున్న నీవు 20 సంవత్సరాల తర్వాత నీ కొడుకులు తరువాతి తరము కోసం కూడా నీవు చర్చి కట్టాలా, పెద్దది కట్టాలి. అంతేగాని నాకు, నా కొడుకు, నా బిడ్డకు చాలే. హలో, అదే నీ ప్రాబ్లం. అలా అనుకున్నందుకే ఎదగడంలా నువ్వు. తరాల కోసము, ప్రజల కోసము, సమాజం కోసము ఇల్లు ఒక్కటి కట్టుకోకుండా చర్చి కట్టడానికి స్థలం ఇచ్చి, హాస్టల్ కట్టడానికి పక్కన స్పేస్ ఉండడానికి ఆలోచన చేసినందుకే దేవుడు వాడి ఎడల కృపను విస్తరింపచేశాడు. క్లాప్స్ కొట్టు గట్టిగా. అర్థం కావాలి నీకో. దేవుని కృప ఉండాలన్నా డబ్బు ఉండాలన్నా మినిస్ట్రీ చేయాలంటే చెప్పాలా? గట్టి చెప్పాలా? చాలా మంది డబ్బు ఉంటే అనుకున్నారు. డబ్బు కాదు, దేవుని కృప ఉండాలని. అందరు చెప్పాలా? దేవుని కృప ఎవరికి విస్తరింపచేస్తాడంటే ముందుగా తనకిచ్చిన డబ్బును సరిగా వినియోగించే వాళ్ళకి ఇస్తాడు దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 25:14. ఉండను 15 కూడా పెట్టాను. 15వ వచనం అందరు చదవాలి. 1 minute స్లోగా చదవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందరు చదవాలి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున. అందరు చెప్పాలా? ఎవని సామర్థ్యము చొప్పున. అందరు చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? వానికిచ్చి. వినాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా. ఒకరికి 5 ఎందుకు ఇచ్చాడు, ఒకరికి 2 ఎందుకు ఇచ్చాడు, ఒకరికి 1 ఎందుకు ఇచ్చాడు? చెప్పాలా? గట్టి చెప్పాలా? అంటే నీకు ఇంతవరకు నీకు డబ్బులు ఇచ్చిన దానికి ఎంత సామర్థ్యం నీకుందో అంతే వస్తుంది నీకు. అర్థమవుతుంది చెప్పేది? ఆయన వారికి ఎంత ఇచ్చాడంటే వారి సామర్థ్యం ఎంత ఉంటే అంత ఇచ్చాడు. ఇక్కడ నీకు సామర్థ్యం పెంచుకోవాలన్నా డబ్బులు రావాలన్నా నీకు ఏది కావాలా? గట్టి చెప్పు. వెరీ గుడ్, అర్థమవుతుంది. క్లాప్స్ కొడాలా మీరు? క్లాప్స్ కొడాలా నువ్వు? నీవు దేవునికి లెక్క, పర్సంటేజ్ లెక్క. 10% దేవునికి ఇవ్వడము, తరువాత విత్తనం విత్తడము, 20% సేవింగ్ చేయడం అనే క్రమశిక్షణలో ఈ వ్యక్తి సామర్థ్యం ఉందని తెలిస్తే నీ దగ్గరికి డబ్బులు వస్తాయి. హల్లెలూయా చెప్పు గట్టిగా. అంటే సామర్థ్యం నీకు వస్తేనే నీకు డబ్బులు వస్తాయి. చాలా మందికి ఎందుకు రావంటే ముందు డబ్బులు ఇచ్చినప్పుడు అంతా అయిపోయేసుకున్నావు నువ్వు. సింగిల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు సరిగా వినియోగించడం నేర్చుకున్నారు వాళ్ళు. ఫస్ట్లో వాళ్ళు ఉన్న ఇల్లు తెలుసా మీకు? 1986 సంవత్సరంలో చాలా చిన్న ఇంట్లో ఉన్నారు, రెంట్కున్నారు. ఆ ఇల్లు సరిగా మెయింటైన్ చేయడం నేర్చుకున్న తర్వాత దేవుడు పెద్ద స్థలం ఇచ్చాడు. వింటున్నారా? ఇక్కడ కూర్చున్న నీవు ఇప్పుడు ఉన్నటువంటి చిన్న ఇల్లు సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం నీకు వస్తే పెద్ద ఇల్లు ఇస్తాడు దేవుడు. క్లాప్స్ కొట్టు గట్టిగా. గట్టి కొడాలి నువ్వు. నీ చిన్న ఇల్లే సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా ఉంటే మళ్ళా పెద్ద ఇల్లు రావాలండి ఎట్లా? సింగిల్ బెడ్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం వస్తే నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేసేది వస్తే ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది. ట్రిపుల్ బెడ్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది నీకు. నీవు అడిగే ప్రార్థన, నీవు సామర్థ్యము 2 మ్యాచ్కి అయినప్పుడు జీవితంలో రిజల్ట్ చూస్తావు. నువ్వు అడుగుతున్నావు ఎందుకు పొందుకోవడం లేదంటే ఇచ్చిన దాన్ని సరిగా వినియోగించడం నీకు రావడం లేదు. నేర్చుకోవాలి ఈరోజు. నువ్వు ఎక్కడెక్కడ నేర్చుకోవాలి. ఈరోజు ఏమని డిసైడ్ చేయాలను? 10% కరెక్ట్గా ఇవ్వాలి, విత్తనం విత్తాలి, 20% సేవింగ్ చేయాలి, తరువాత క్రమశిక్షణతో ఖర్చు పెట్టుట. నెక్స్ట్ ఏముందండి అక్కడ? మిగతా డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టి. ఎవరైనా అప్పులుంటే మొదట అప్పుల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేయి. దేవుడు నీకు మార్గం విడుదల చేస్తాడు. అప్పులు ఎగరగొట్టాలని ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాలి. ఇక్కడ ఏం అర్థమవుతుంది నా ప్రశ్న నీకు?
ఎవరైనా ఇక్కడ ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకొని ఉంటే ఇవ్వాలనా ఇవ్వకూడదా? ఎవరైనా మీ ఎదురింటి వాళ్ళు, మీ ఆఫీసు వాళ్ళు అక్కడ ఇక్కడ 10,000 5,000 తీసుకున్నారనుకో, కొంతమంది ఉంటారు 1000 రూపాయలు ఎన్నా వచ్చే నెల ఇస్తా అంటారు. ఇస్తారా? ఎవరైనా అలా ఉన్నారా ఎగరగొట్టిన వాళ్ళు? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టి గట్టిగా. ఎవరైనా నీకు గుర్తొస్తున్నారు, ఈరోజు 1000 రూపాయలు తీసుకున్నావేమో ఎవరిదన్నా, ఈరోజు ఇచ్చేయాలి నువ్వు. అడగలేదులే సార్, వాళ్ళు అడగలేదని మిగుతావా నువ్వు? అప్పులు విడుదల పొందుకోవాలా? ఇలా క్రమశిక్షణతో నీ ఉన్నప్పుడు దేవుడు నీకు సమృద్ధి అయిన వనరులు ఇస్తాడా ఇవ్వడా? ధనము ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? గట్టి చెప్పాలా? అందరు లేచి పడతాం. క్లాప్స్ ఇవ్వాలి, గట్టి క్లాప్స్ ఇవ్వాలి మనము.